శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకొక విషయం అండి, ఇక్కడ దీనిపైనే స్పందిస్తూ మంచు లక్ష్మి గారు కొన్ని వ్యాఖ్యలు చూశారు. సాక్షాత్తు హిందూ దేవాలయాల్లో అమ్మవార్లే నగ్నత్వంతో ఉంటారు, నగ్నంగా ఉంటారు. శిల్పాలు కానివ్వండి, ఇవి వాటికి బట్టలు కప్పే మీరు చెప్తారా మాకు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో? అంటే చిన్నప్పటి నుంచి బ్రాటప్లో తేడా ఉంటే, అంటే పెంపకంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పాపం మానసిక పరిస్థితి అలా అవుతుందండి. ఇప్పుడు అనసూయ గారు శివాజీ గారిని చూసి జాలి పడుతున్నట్టే నేను లక్ష్మి గారిని చూసి జాలి పడతా ఉన్నాను. ఎందుకంటే దేవతలు ఎక్కడా కూడా నగ్నత్వంతో లేరండి. దేవతా విగ్రహాలన్నిటికీ వస్త్రాలతో సహా అలంకరణాభరణాలతో సహా చెక్కే ఉంటాయి. కానీ మన తృప్తి కోసం, మనం ఇంకా అందంగా చూసుకోవటం కోసం, ఇంకా అందంగా దేవతా విగ్రహాలను చూపించుకోవటం కోసం మనం వస్త్రాలు కట్టుకుంటాము. మీరు ఎప్పుడైనా చూసారా నగ్నంగా ఉన్న దేవతా విగ్రహాలని, అమ్మవారిని కానీ రాముడు వారిని కానీ? ఆల్రెడీ పంచెలు అన్ని చెక్కుంటే విగ్రహం మీద, కానీ మనం మళ్ళీ ఎందుకు కడతాము? టెంపుల్ పైన ఉన్న వాటిని చూసాను. టెంపుల్ పైన ఉన్నాయి, అది అన్ని టెంపుల్స్ మీద లేవండి. అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ మీద ఉన్నాయి. అది రాజు యొక్క, ఆనాడు కట్టించిన రాజుల యొక్క ఇంట్రెస్ట్, ఆనాటి శిల్పుల యొక్క చాతుర్యం చూపించడం కోసం చేసిందే తప్ప ఆలయాల మీద ఇలాంటి బొమ్మలు పెట్టాలి, ఆలయాల మీద ఇలాంటి భంగిమలు పెట్టాలని ఏ ఆగమ శాస్త్రంలో లేదు కదా. కానీ ఈవిడ మీరు గుళ్ళో నగ్నంగా ఉండే విగ్రహాలకి బట్టలు కట్టి మీరు నాకు బట్టల గురించి చెప్తారా అంటే, అమ్మ మీకెవరు చెప్పట్లేదమ్మా, వినేవాళ్ళకి చెప్తారు. చెప్పంగా ఎన్నోళ్ళని చెడాక చూడటం మనం చేసేది ఏం లేదు కదా. మీరు భుజాలు తడుముకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది, మా హీరోయిన్లు మీకు కొంచెం జాగ్రత్తలు చెప్తున్నా అని చెప్పారు. మంచులక్ష్మి గారు హీరోయిన్ కాదు, అనసూయ గారు హీరోయిన్ కాదు. ఏమన్నంటే మేము కూడా 2 సినిమాలు చేసాం. అరే 2 సినిమాలు చేసిన మీరు రెస్పాండ్ అవుతున్నారు తప్ప 200 సినిమాలు చేసిన హీరోయిన్లు, 20 సినిమాలు చేసిన హీరోయిన్లు ఎవరు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళకి గుచ్చుకోలేదా? కానీ వాళ్ళకి తెలుసు కదా, బహుశా వాళ్ళకి కలుగుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళని ఎవరు కూడా అడగట్లేదు. విచిత్రం ఏంటంటే మీడియా కూడా ఈ అనసూయ గారిని, మంచులక్ష్మి గారిని, అంటే వీళ్ళకి ఇప్పుడు ఆఫర్స్ తక్కువ ఉన్నాయా లేకపోతే మరి ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎక్కువ మీడియాలో ఎంగేజ్ అవుతున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఏమంత ఫైనల్ ఇన్పుట్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్, అతని పేరు అన్వేష్, అతను చేసిన వ్యాఖ్యలు సాక్షాత్తు సీతాదేవి పైన, ద్రౌపది దేవి పైన అతను చేసి పెట్టినటువంటి వీడియో, గరికిపాటి నరసింహారావు గారిని, శివాజీ గారిని కొన్ని లకారాలతో స్పందిస్తూ అసలు మనం వెళ్ళలేము ఆ బూతులు కూడా, అలాంటి వీడియోలు చేసి పెట్టాడు. ఇతను ఏంటంటే అసలు హిందుత్వవాద లేకపోతే, అంటే హిందువుగా చెప్పుకుంటున్నాడు, ఇతను హిందువేనా, గతంలో కొన్ని క్రైస్తవ వీడియోలు కూడా చేసినట్లు చూస్తున్నాము. అసలు ఎవరు అనేది పక్కన పెడితే మనిషి పుట్టకైతే పుట్టినోడు ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే ఉన్న ఊరిని కన్న తల్లిని అవమానించేవాడు మనిషే కాదు సనాతన ధర్మం ప్రకారం. ఈ రోజున భారతదేశంలో పుట్టాడు, భారతదేశం నుంచి ప్రపంచ యాత్రికుడిగా ఎదిగాడు, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కాళ్ళు ఎంత ఎత్తికి ఎగిరినా సరే చివరికి నేలకు రావాల్సిందే కదా. ఇతను ఎన్ని దేశాల్లో తిరిగినా అన్ని దేశాలు కూడా పరాయి దేశాలే. ఇతన్ని కడుపులో పెట్టుకునేది రేపు తన కన్నతల్లైన భారతదేశమే. కానీ అలాంటి భారతదేశం గురించి నన్ను మాట్లాడితే ఏమన్నాడంటే, నాకు భారతదేశం రావాలంటే రాబుద్ది కావట్లేదు, అసలు నేను రాను కూడా, నేను ఏది సాధించినా బయట నుంచే సాధిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే భారతదేశం వస్తే రేపు నాకు పెళ్ళి అయితే నా కూతురుని కూడా రేప్ చేసేస్తారేమో అని చెప్పేసి అన్నాడు. ఏ భారతదేశంలో ఇంకా ఆడవాళ్ళు ఎవరు బతకట్లేదా? ఇక్కడ ఎవరు ఆడపిల్లని కనట్లేదా? అంతెందుకు తన తల్లి, తన అక్క, చెల్లి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఈ దేశంలో లేరా? ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా రేపులు అయినాయి, ఇతను ఏమన్నా చూశాడా? మరి ఎందుకు అలాంటి వ్యాఖ్యానాలు? పోనీ భారతదేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నాడు కదా, భారతదేశంలో మాత్రమే జరుగుతున్నాయి? అతను చెప్పిన థాయిలాండ్లో 30,000 రేపులు జరుగుతున్నాయి సంవత్సరానికి. ఎందుకు జరుగుతుంది? అతను థాయిలాండ్ జనాభా ఎంత, థాయిలాండ్ బతుకు ఎంత, భారతదేశం జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న కేసుల లిస్ట్ ఎంత? అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఈజిప్ట్ ఎక్కడ రేపులు జరగట్లేదా? అంటే తను కేవలం భారతదేశం మీద దుష్ప్రచారం చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒక ఇంటెన్షన్తో ఉన్నాడు. తను మాట్లాడితే భారతదేశం రూపాయి, దుబాయ్ రూపాయి చూసుకుంటా ఎంత అయింది, థాయిలాండ్ రూపాయికి 3 రూపాయలు అయిపోయింది మంది అంటాడు. బాబు, నువ్వు రూపాయి వాల్యూ అనేది కాగితాల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నావు, వస్తువుల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నావు. మేము దేశపు వాల్యూ అనేది ఈ దేశపు ఆధ్యాత్మిక విలువల్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా
ఈ రూపాయి డాలర్ కంటే కూడా 200 రెట్లు ఎక్కువైపోవాలి, 50 రెట్లు ఎక్కువైపోవాలి. ఇంత ఆలోచన నేను చేయట్లేదు. ముందు భారతదేశం తన మూలాలు విడిచిపోకుండా ఉండాలి. ఇది కోరుకుంటున్నాను. ఎందుకంటే భారత్ బాగుంటే కేవలం భారతీయులు మాత్రమే కాదండి, యావత్ ప్రపంచం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే లోకా సమస్త సుఖినో భవంతు అంటూ గుళ్ళల్లో పూజలు జరుగుతాయి తప్ప మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ మతంలో కూడా ప్రపంచం అంతా బాగుండాలని జరగవు. ప్రపంచం అంతా కూడా నీ మత రాజ్యంగా అవ్వాలి, మా దేవుడు రాజ్యంగా మారాలని కోరుకుంటారు తప్ప ఇంకో కోరిక ఎక్కడ ఉండదు. మరి ఓకే. అలాంటి భారతదేశం మీద వీడు ఎంత దుష్ప్రచారం ఎందుకు చేస్తాడు? పైగా వీడి దుష్ప్రచారం చేస్తున్న వీడియోస్ గురించి ఎండగడుతూ ఎక్స్పోజ్ చేసినందుకు హిందువులందరి మీద కక్ష సాధిస్తాడంట. హిందూ ఛానల్స్ అందరినీ 2026లో లెక్కలు తెలుస్తాడంట. ఈ బలుపాడికి ఎందుకు వచ్చిందంటే ఆడికి ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేసినా ఇంకా 22,40,000 మంది వాడితో ఉన్నారన్న ధైర్యం వాడిది. ఆ 22 లక్షల మంది నుంచి ఒక సంఖ్య లేచిపోతే తప్ప వాడు దారికి రాడు. కాబట్టి హిందువులందరికీ పిలుపునిస్తున్నా, హిందువులకు కాదు, దేశభక్తి ఉన్న భారతీయులందరికీ పిలుపునిస్తున్నా. అలాగే మా మతపోడు అనుకుని ఏదైనా వేరే మతాలు లేకపోతే ఈ మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేము వీడికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము అని ఎవడైనా రెచ్చగొట్టే వీడియోలు చేస్తే అలాంటి వాళ్ళందరికీ చిన్న సూచన, ఆయన తీసుకొచ్చి ఒక 10 రోజులు మీ ఇంట్లో ఆడవాళ్ళతో కలిపి పెట్టుకోండి. లేదంటే వాడు చేస్తున్న ప్రతి వీడియో మీ ఇంట్లో ఆడవాళ్ళని చూపిస్తూ వీడు ఒక రోల్ మోడల్ అని చెప్పండి. చెప్పి అప్పుడు మాట్లాడండి.